కొంగను అపహాస్యం చేసిన నక్కకు తిరిగి ఆ కొంగ ఎలా గుణపాఠం నేర్పిందో చూద్దామా? టక్కరి నక్క తెలివైన కొంగ. అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉంది. అది చెరువులో చేపలు ఏరుకుని తింటూ హాయిగా ఉండేది. కొంగ అందరితో స్నేహంగా ఉండేది. ఎవరైనా అడిగితే కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది. అదే అడవిలో ఒక నక్క ఉండేది. అది కాస్త ఉడుకుబోతు గుణం కలిగి ఉండేది. పక్షులు, జంతువులు అన్నీ కొంగను మెచ్చుకునేవి. కొంగను పొగడటం నక్కకు అసలు నచ్చలేదు. ఆ మాటలకు ఉడుక్కుంది. అబ్బో! నన్ను ఏనాడు పొగిడిందే లేదు. ఆ కొంగను మాత్రం తెగ మోసేస్తున్నారు ఈ పీడ్ బ్యాచ్. ఓ రోజు నక్కకు బాగా ఆకలి వేసి కొంగ దగ్గరకు పోయింది. కొంగ మిత్రమా, చేపల పులుసు పెట్టుకోవాలి. కొన్ని చేపలు ఇవ్వవా? కొంగ చేపలు ఇచ్చింది. నక్క మరలా ఇంకొన్ని చేపలు అడిగింది. కొంగ మరలా ఇచ్చింది. అలా కొన్ని చేపలు తీసుకుంది. నక్క ఇంకా సరిపోలేదు మిత్రమా, ఇంకొన్ని ఇవ్వవా? అని అడిగింది. అప్పుడు కొంగ మిత్రమా, అన్ని చేపలు ఈరోజే తినేస్తావా ఏంటి? ఈ పూటకి వీటితో సరిపెట్టుకో అంది. అప్పుడు నక్క ఇలా అనుకుంటుంది. ఏంటి ఈ కొంగ గొప్ప? ఈ చెరువేమైనా తందా? ఆ చేపలేమైనా తను పెంచుతుందా? పైకి స్నేహంగా నటిస్తూ లోలోపల కొంగపై అసూయ పెంచుకుంది నక్క. దాన్ని ఎలాగైనా అవమానించాలనుకుంది. ఒకరోజు కొంగ వద్దకు వెళ్ళి, బావున్నావా కొంగ మిత్రమా? రేపు మా ఇంట్లో విందు. నువ్వు కాదనకుండా రావాలి అంటూ ప్రేమ నటించింది నక్క. సరే, నువ్వు ఇంతగా పిలిస్తే కాదంటానా అని ఒప్పుకుంది కొంగ. మరుసటి రోజు నక్క వేడిగా సూప్ చేసి వెడల్పాటి పాత్రలో పోసి కొంగ కొరకు ఎదురు చూస్తుంది. ఏమిటి, ఈ కొంగ ఇంకా రాలేదు? కొంపదీసి రావట్లేదా ఏంటి? నా ఏర్పాట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. అని అనుకుంటుంది. ఇంతలో కొంగ రానే వచ్చింది. కొంగని చూడగానే రా మిత్రమా రా అంటూ లోపలికి పిలిచింది. నీకోసం స్పెషల్గా ఈ చికెన్ సూప్ చేశాను, తిను మిత్రమా. అని చెప్పింది. నక్క తినడం ప్రారంభించింది. కానీ కొంగకు వెడల్పాటి పాత్రలోని ఆహారం తినడం కుదరలేదు. అప్పుడు నక్క ఏంటి మిత్రమా, ఏమీ తినడం లేదు? రోజంతా వాసన పీలుస్తూనే ఉండిపోతావా? సూపు చల్లారిపోతుంది, తాగు మిత్రమా. అని చెప్పింది. నేను ఈ వెడల్పాటి పాత్రలో ఎలా తినగలను? నా వల్ల కావటం లేదు. అప్పుడు నక్క ఓ, నీ నోరు సానా పెద్దది కదూ, మర్చిపోయాను మిత్రమా. ఇప్పుడు ఎలా మరి? మెల్లగా ఎలాగోలా తినేసే, లేదంటే ఈ సూపు కూడా నేనే తాగాలి. హ హ హ. అని హేళన చేసింది. కొంగ ప్రయత్నించింది. కానీ దానివల్ల కాలేదు. బంగారం లాంటి సూపు నీకు తాగే అదృష్టం లేనట్టుంది మిత్రమా. అంది నక్క. నక్క చేసిన పనికి బాధపడి నిరాశగా వెళ్ళిపోయింది కొంగ. కొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని అనుకుంది కొంగ. నక్క దగ్గరకు వెళ్ళి, నక్క మిత్రమా, రేపు నా పుట్టినరోజు, పాయసం చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాల్సిందే. అంది. అప్పుడు నక్క ఏంటి, పాయసమా? అబ్బా, అదంటే నాకు సానా ఇష్టం కదూ, తప్పకుండా వస్తాను మిత్రమా. చెప్పినట్లే నక్క కొంగ ఇంటికి బయలుదేరింది. పాయసం తినబోతున్నందుకు తెగ సంతోషపడుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా. ఇంకెవరినీ పిలవలేనట్టుందే. లేదు నక్క బావా, నిన్ను మాత్రమే పిలిచాను. అవునా? అయితే ఈ పాయసం మొత్తం నాకే అన్నమాట. అని మనసులో సంబరపడిపోయింది. పొడువాటి పాత్రలో పాయసం పోసి నక్కకు తాగమని చెప్పింది కొంగ. నక్కకు తన నోటిని పొడువాటి పాత్రలో పెట్టింది. కానీ తాగటానికి వీలు పడలేదు. కొంగ తన పొడవైన నోటిని ఆ పొడువాటి పాత్రలో పెట్టి పాయసం చక్కగా తాగేసింది. అయ్యయ్యో, పాయసం తాగలేకపోతున్నానే అని నక్క బాధపడింది. అప్పుడు కొంగ, ఏమిటి బావా, పాయసం నచ్చలేదా? అసలు తాగటం లేదు అని అడిగింది. నాకు పాయసం తాగాలనే ఉంది, కానీ ఇందులోకి నా మూతి పోవటం లేదే. నేను ఎలా ఈ పాయసం తాగేది? అంది. అయ్యో మిత్రమా, నీ నోరు సానా చిన్నది కదూ, మెల్లగా మూతి లోపలకు పెట్టి పాయసం తాగేసే, లేదంటే ఆ పాయసం మళ్ళా నేనే తాగాలి. నక్కకు ఆ మాట వినగానే తాను కొంగను అవమానించిన సంఘటన గుర్తొచ్చింది.
ఇంత రుచికరమైన పాయసం తినలేకపోయావు మిత్రమా అంటూ హేళనగా నవ్వింది కొంగ. నేను చేసిన దానికి కొంగ సరిగ్గా బుద్ధి చెప్పింది. అని నక్క అనుకుంది. నన్ను క్షమించు మిత్రమా, బుద్ధి లేకుండా నిన్ను విందుకు పిలిచి అవమానించాను. అందుకు నాకు సరిగ్గా బుద్ధి చెప్పావు. తినటానికి ఉన్నా తినలేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకిప్పుడు అర్థమైంది. నేను ఇంక వెళ్తాను మిత్రమా. ఎదుటివారిని అపహేళన చేయటం సరదాగానే ఉంటుంది, కానీ వారికి ఎంత బాధ కలుగుతుందో నీకు తెలిసి రావాలని ఇలా చేశాను. అంతే తప్ప నిన్ను ఆకలితో పంపించాలని కాదు. నీవు నా అతిథివి. నీకోసం వేరొక పాయసం సిద్ధంగా ఉందని చెప్పింది. నక్క ఆనందంగా పాయసం తాగేసింది. అలా నక్క కొంగ ఆనందంగా తమ సమయాన్ని గడిపాయి. హాయ్, ఏంటి మా ఛానల్‌లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలు వినోదంతో పాటు విలువైన పాఠాలను కూడా అందిస్తాయి. ప్రతి వీడియో మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది.